మొన్న అంటే 12వ తారీఖు నుంచి మన ములుగు జిల్లాలో మరి మినీ మేడారం జాతర స్టార్ట్ అయింది. మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద జాతర మేడారంలో జరిగితే చిన్న జాతర ఐలాపురంలో కానీ, ఇటు కొండాయిలో కానీ, అటు బయక్కపేటలో కానీ, అక్కడ చిర్రమల్లలో కానీ ఇట్లా మనము కొన్ని సంవత్సరాలుగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా ఆచారంగా వస్తూ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారి మంత్రి హోదాలో మరి యొక్క ఐలాపురం జాతరకు వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది. గత సంవత్సరంలో మనం పెద్ద జాతర మేడారంలో నిర్వహించుకుంటే ఈసారి పెద్ద జాతరగా ఐలాపురంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏటునాగారం మండలం కన్నాయగూడెం మండలంలోని ఉమ్మడి ఏటునాగారం మండలం కన్నాయగూడెం మండలంలో ఈ జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఈ దట్టమైనటువంటి అడవిలో మనం నిర్వహించుకోవడం చాలా సంతోషం. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్ళుగా నేను కూడా వస్తూ ఉన్నా, కానీ సౌకర్యాలు అంత అనుకూలంగా గతంలో లేకుంటుండే. కానీ వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గత అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఐలాపురం జాతర కోసం మరి 85 లక్షల రూపాయలను కేటాయించి మరి గద్దెల చుట్టూ ఫెన్సింగ్ కానీ, లైటింగ్, ఇక్కడ కొత్తగా పోల్స్ కరెంట్ వేయడం కానీ, అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్, మన గతంలో ఎప్పుడొచ్చినా వాటర్ ట్యాంకులు పెడితే నీళ్లు లేక ఇబ్బంది పడేది. అవన్నింటిని దృష్టిలో పెట్టుకొని నాకు ఒక గొప్ప అవకాశం, మంత్రిగా ఈ అవకాశం మా ప్రభుత్వాన్ని మరి ఈ సమ్మక్క సారలమ్మ తల్లులు దీవించడంతో ఈరోజు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనకు అనేక నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. వారి యొక్క సహకారంతో మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సహకారంతో, మా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి సహకారం, మా ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మరి ఈసారి మినీ మేడారానికి ఈ పిల్ల జాతరలకు దాదాపుగా 5,23,00,000 పైగా నిధులు కేటాయించడంతో ఈ ఐలాపురం జాతరకు చుట్టుపక్కల ఇటు మనకు కరీంనగర్ నుంచి కానీ, ఇటు వరంగల్ నుంచి కానీ బార్డర్లో ఉండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మరి ఇక్కడ మన ఉమ్మడి వరంగల్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదివాసులు, ఆదివాసేతర మరి ఇతర వర్గాలు కూడా మరి మహిళలు, పేదలు, బీసీలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు మేజర్గా మరి ఎడ్ల బండ్లతోటి, కాలినడకలతోటి ఇక్కడికి ఇంకా రావడం చాలా ఆనవాయితీగా ఉంది. కాబట్టి నా యొక్క లక్ష్యము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, కానీ పచ్చదనాన్ని కాపాడాలి, ఈ స్వచ్ఛతను కాపాడుకోవాలి. ఒకప్పుడు మనము దట్టమైన అడవుల్లో సమ్మక్క సారలమ్మ జాతరను నా చిన్నతనంలో ఇలానే చూసినాము, కానీ ఇప్పుడు అక్కడ చెట్లన్నీ కనుమరుగైపోయినాయి. కాబట్టి కంకవనాలు, ఇప్ప చెట్లు, మద్ది చెట్లు, తునికి చెట్లు, ఇలా పూజుగు చెట్లు, ప్రతి చెట్టు, కానుగు చెట్టు మనం కాపాడుకుంటూనే వచ్చేటువంటి భక్తులకు మరి సౌకర్యాలు కల్పించాలనే కోరికతోటి, ఆ లక్ష్యంతో పనిచేయడం జరిగింది. కొండాయిలో కూడా ఈసారి చాలా కాంపౌండ్ వాల్స్ కానీ ఇతరత్ర డెవలప్మెంట్ చేయడం జరిగింది, ఇక్కడ కూడా చేయడం జరిగింది. రాబోయే మళ్ళీ మనకు ఎప్పుడు ఉంటుందంటే నెక్స్ట్ జాతర మేడారంలో ఉంటే మేడారం పెద్ద జాతర తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి ఇక్కడ ఐలాపురం జాతర వస్తుంది. ఆ జాతర వరకు ఇక్కడ బీటీ రోడ్డు మరి గుడి దాకా బీటీ రోడ్ వేస్తాం, ఇక్కడ ఫ్లోరింగ్ వేస్తాం, మంచిగా ఇంకా సౌకర్యాలను కూడా పెంచుతాం. ఆ సమ్మక్క సారలమ్మ దయతోటి మాకు ఈ స్థాయి వరకు ఈ ఒక గొప్ప అవకాశం, సేవ చేసే అవకాశం ఒక తల్లులుగా నాకు దీవించినందుకు ఈరోజు నేను మంత్రిగా మొదటిసారి ఐలాపురం పెద్ద జాతరకు 20 ఏళ్ళ నుంచి నేను ఈ జాతరకు వస్తున్నా, కానీ మంత్రిగా మొదటి అవకాశంగా నాకు దక్కింది. కాబట్టి ఈ ప్రాంగణాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మరి భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం. వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా ఒకటే విజ్ఞప్తి, వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి, తాగి డ్రైవింగ్ చేయొద్దు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు. అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చెట్లను నరికి పట్టుకపోవడము, మరి ఎక్కడికక్కడ జంగల్ నరకడం ఇది మానేయండి. ఈ ప్రాంతంలో అణువున సమ్మక్క సారలమ్మ తల్లులు కొలువై ఉంటారు కాబట్టి ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి గుట్టను మనము కుంకుమ పసుపు పెట్టుకొని మొక్కుకొని అక్కడే సమ్మక్క సారక్క ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రాంగణాన్ని అంతా కూడా మనం పరిరక్షించుకోవాలని కోరుకుంటూ ఈరోజు 85 లక్షలతోటి ఈ ప్రాంతంలో మరి అనేక రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినాం. భవిష్యత్తులో మరిన్ని చేసి ప్రతి 2 ఏళ్లకోసారి ఇక్కడ కూడా పెద్ద జాతరగా నిర్వహించుకునే విధంగా ఒక ఆదివాసీ బిడ్డగా, ఈ ప్రాంత బిడ్డగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారాలు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.